హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఏం చూపించబోతున్నానంటే మేమైతే వినాయకుడిని కొనడానికి వెళ్ళబోతున్నాం. సో నేను ఎందుకు స్టార్టింగ్ వినాయకుడిని పెడుతున్నానంటే ఇది నా కొత్త ఛానల్ అనమాట. సో నేను వినాయకుడితో స్టార్ట్ చేయాలని చెప్పి చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు మేమైతే విజయవాడలో ఉన్న నున్నకైతే వచ్చాము. నున్న గేట్ 1 ఇది. గేట్ 1లో మేము వినాయకుడిని చూడడానికి అయితే వచ్చాం. అండ్ ఫెస్టివల్ వెడ్నెస్డే కదా, మేము సండే వచ్చామన్నమాట. మేమైతే చూద్దామని చూస్తున్నాం. అండ్ అంటే మరీ భారీగా కాకపోయినా కొంచెం తక్కువ. ఈ పిల్లలు చూసారా ఎంతమంది ఉన్నారో. సో వాళ్ళతో అందరితో పాటు వచ్చామన్నమాట. మేము పేరెంట్స్ అండ్ కమిటీ మెంబర్స్. అండ్ ఇది వచ్చేసి మా 10th ఇయర్. సో మొన్న వరదలకి పెట్టలేకపోయాం. సో ఇది 11th అనుకోండి. 11thనే మేము 10thగా గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మేమైతే చూడ్డానికి వచ్చాము. ఇక్కడైతే అన్ని బొమ్మలు సేమ్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 4 feet to 5 ఉంటాయి అనుకుంటా. వాళ్ళైతే అదే చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే మంచిగా గ్రాండ్గా చేసి బాగుండాలి. అంటే 10th ఇయర్ కదా, తర్వాత ఎవరు చేస్తారో లేదో తెలీదు. కాబట్టి మేమైతే ఈ సంవత్సరం గ్రాండ్గా చేద్దామని అయితే అనుకున్నాము. ఫస్ట్ అయితే చిన్న బొమ్మ పెట్టేసి వదిలేద్దామని అనుకున్నాం. కానీ సరే, ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి చాలా గ్రాండ్గా చేద్దామని ట్రై చేస్తున్నాం అన్నమాట బొమ్మ వెతకడానికి. మేము అనుకున్న ఫీట్ ఒకటి, కొన్న ఫీట్ ఒకటి అన్నమాట బొమ్మది. సో ఇప్పుడు మేమైతే సర్చింగ్లో ఉన్నాం. వెళ్తే కానీ ఎక్కడ చూసినా సేమ్ ఉన్నాయి బొమ్మలు మాత్రం. అండ్ మీరు దీంట్లో ఒకటి అబ్జర్వ్ చేయండి, తొండం మనకి రైట్ సైడే ఉన్నాయి ప్రతి బొమ్మకి. అది లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా అని తెలీదు. తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అటు వచ్చేసి ఇప్పుడు మీరు చూసారు కదా ఈ చిన్న బొమ్మలు. అండ్ ఇప్పుడు వచ్చేసి పెద్ద బొమ్మలు. ఇవి నాకు తెలిసి ఒక 6 to 7 feet ఉంటాయి బయటే. లోపల వచ్చేసి ఒక 8 and 9 ఉంటాయి. కానీ బాగున్నాయి, బ్లాక్ అండ్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి. ఆ చివరిదైతే చాలా బాగుంది. అండ్ నేను ఇప్పుడు చూపిస్తా చూడండి, కాళీమాత అలా శివుడు వచ్చి ఉన్నారు కదా, అదైతే బాగుందన్నమాట. కానీ మేము అనుకున్న బడ్జెట్ అయితే అది కాదు. సో ఇంకా వెతుకుదాము ఏమైనా ఉన్నాయేమో అని మోడల్స్ కోసం వెళ్తున్నాం. చాలా ఉన్నాయి అక్కడ షెడ్స్. అండ్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మేమైతే ఈ వైట్ కలర్ది అయితే చూసాం. ఇది కొంచెం నచ్చింది. అండ్ ఇంకా ఏమైనా కొత్తగా దొరుకుతాయేమో అని చెప్పి ఇంకా చూద్దామని అనుకుంటున్నాం. దీన్ని అయితే అడిగాము, జస్ట్ దాన్ని అలా ఉంచమన్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా వెళ్తున్నాము, ఇంకా షెడ్లో ఏమైనా మంచిగా బాగున్నాయా అని. ఇది అయితే శివాజీది. ఇక్కడ అన్నీ కొంచెం కింద మండపమే హైట్లో ఉన్నాయన్నమాట. అంటే బొమ్మ తక్కువగా, మండపమే అదే కింద పీట ఒక్కటే హైట్ ఉంది. అక్కడ వెంకటస్వామిది అయితే చాలా బాగా నచ్చింది. కానీ మంచి లావుగా బొద్దుగా ఉన్నాడనమాట ఆయన. కానీ భలే క్యూట్ ఉన్నది తెలుసా. చాలా చిన్న బొమ్మలు కూడా చాలా క్యూట్గా న్యాచురల్గా ఉన్నాయి. ఆర్టిఫిషియల్గా కాకుండా అంటే ఒక మనిషి అంటే వినాయకుడే కూర్చున్నట్టుగా కనిపిస్తున్నాయంట. కొన్ని బాగున్నాయి. కొన్నాట్లకైతే పెయింటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. మా మమ్మీ హాయ్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము చూసినవన్నీ ఇవన్నీ ఆర్డర్ అయిపోయినాయి అంట, ఫిక్స్ అయిపోయినాయి, ఫుల్ ఫిక్స్ అయిపోయినాయి అంట. ఇంక లోపల కూడా ఏం లేవమ్మా, అయిపోయినాయి అని చెప్పారు. నెక్స్ట్ ఇగోండి, ఇక్కడ పిల్లలకైతే శివుడిది బాగా నచ్చింది. మేము అనుకున్నది ఏది మాకు సెట్ అవ్వలేదు, అన్నీ ఆర్డర్ అయిపోయి ఉన్నాయి, అన్నీ తీసేసుకున్నారంట. సో అగుండా వాళ్ళు అయితే అదే చూపిస్తున్నారు, శివుడిది మాత్రమే. ఇంకక్కడికి వెళ్ళి చూద్దామని అనుకున్నాం. వెళ్ళాము, వాళ్ళు ఎవరో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా రేట్ ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఇటుపక్క శివాజీ ఉన్నాడు, అటుపక్కేమో శివుడు బొమ్మ ఉంది. సో శివుడిది ఎవరో తీసేసుకున్నారు. మేము ఇంకా బొమ్మ సెలెక్షన్స్లోనే ఉన్నామన్నమాట. శివుడిది వచ్చారు, తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఇదైతే కృష్ణుడు మధ్యలో. ఇప్పుడు నీకు స్టార్టింగ్లో చూపించింది అయితే వెంకటేశ్వర స్వామి టైప్లో ఉంది. ఇక్కడైతే ఇక్కడేనా, ఇక్కడ కాదు,
మేము ఫిక్స్ చేసింది ఇంకొకటి, కానీ ఆ మోడల్ మాత్రం ఇక్కడ ఉంది. వెతుకుతున్నాం, కానీ ఇవన్నీ గ్రాండ్గా ఉన్నాయి, కానీ వినాయకుడు ఫేస్లో కొంచెం లుక్ తక్కువ అయిందేమో అని అనిపించింది. మేము ఎప్పుడు పెట్టే మోడల్ లానే ఉంది ఇవి మాత్రం. నెక్స్ట్ ఏమన్నా కొత్తగా ట్రై చేద్దామని చేస్తున్నాం, అంటే పీకాక్ టైప్ సంథింగ్ అలా. ఇక్కడైతే అన్నీ అదే రాముడు ఆ టైప్లో ఉందన్నమాట. అండ్ ఇది ఓకే, కానీ మా హైట్కి కాదు, కొంచెం తక్కువ ఉంది. ఇటు సైడ్ చాలా బాగున్నాయి కదా, అంటే ఆకు కలర్ టైప్లో వచ్చినాయి కదా, గ్రీన్ టైప్. ఇగోండి అవి పేర్లు రాసినవి అన్నీ బుక్ అయిపోయినాయి. ఇక్కడ ఇవి అన్నీ బుక్ అయిపోయినాయి. మేము జస్ట్ వస్తున్నాము, చూస్తున్నాము, పోతున్నాము అంతే. నెక్స్ట్ ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇక్కడ ఇగోండి చూడండి చాలా షెడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ షెడ్లో కొన్ని క్లోజ్ అయినాయి, కొన్ని ఉన్నాయి. నేను సరిగ్గా షెడ్ నేమ్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫస్ట్ టైం తీస్తున్నా కదా, అంత ఐడియా లేదు. సో ఎలా తీయాలో ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్తే ట్రై చేస్తా. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి అయితే వచ్చాం. మేబీ ఇక్కడే మేము ఒక బొమ్మ అయితే సెలెక్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ ఏమన్నా చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడికి వస్తే అక్కడ ఆయన ఏమన్నారంటే, ఒక బొమ్మే ఖాళీ ఉందమ్మా, మిగిలినవి అన్నీ బుక్ అయిపోయినాయి అన్నారు. సరే ఆ బొమ్మే చూద్దాం అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఉన్న ఈ బొమ్మలన్నీ బుక్ అయిపోయినాయి అంట. ఇవన్నీ అయిపోయినాయి, మాకు నచ్చినవన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ పెయింట్ వేయలేదు కదా కిరీటానికి, చూపిస్తాం. ఇదైతే ఖాళీగా ఉందంట, కొంచెం బాగుందని అనిపించింది లుక్. ఎందుకంటే అటు ఇటు 2 నందిలు వచ్చినాయి అన్నమాట. చూపిస్తా. ఏంటంటే 2 నందులు వచ్చినాయి. ఇగోండి ఇటు సైడ్ 2 నందులు వచ్చినాయి, అటు సైడ్ శివుడు పార్వతి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ వాహనం మీద కూర్చున్నట్టు బాగుంది, కొంచెం లుక్ వచ్చింది, బాగుందని అనిపించి మేము ఇది తీసుకుందామని అనుకున్నాం. ఆ సన్న దాంట్లో కూడా నేను దూరిపోయాను అనుకోండి, సన్నగున్నా కాబట్టి. అండ్ సేమ్ ఆ బొమ్మ లాంటివి ఇవన్నీ చిన్నవి, అంటే మరీ అంత చిన్నవి కాదు, హైట్ ఉంటాయి, కానీ నించొని బాలగణేష్ లాగా పొట్టిగా కనిపించినాయి. సారీ ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ ఇవ్వండి, సేమ్ ఈ బ్లూ పంచ్ ఉంది కదా, సేమ్ ఇలాంటిది, అది గ్రీన్ పంచ్ టైప్, ఈ కలర్ సేమ్ ఇదే బొమ్మ అటు సైడ్ మేము బుక్ చేసుకుంది, సేమ్ ఇదే అనమాట. దానికి కలర్స్ వేయలేదు, దీనికి కలర్స్ వేసారు అంతే. ఇవన్నీ సేమ్ బొమ్మలు, అంటే సేమ్ ఇవన్నీ బుక్ అయిపోయినాయి. ఆ రెడ్ పంచది కూడా, రెడ్ అయితే కొంచెం మాకు బాగా నచ్చింది అనమాట, పంచ బాగుందని, కానీ బుక్ అయిపోయినాయి కదా. సో ఇదైతే నచ్చిందనమాట. యాస్టీజ్ ఈ కిరీటం ఎలా ఉందో అవతల కిరీటానికి కూడా మేము అలానే పెయింటింగ్ వేయించామన్నమాట. చాలా షైనింగ్ ఉంది ఇది మాత్రం. చాలా బాగున్నాయి ఇవన్నీ, చాలా. అండ్ మేము వెళ్ళి ఇప్పుడు బుక్ చేయడానికి చూస్తున్నాము. చూస్తున్నాం అన్నమాట. సో అది చాలామంది అయితే బుక్ తీసుకొని వెళ్ళిపోతున్నారు కూడా అప్పటికప్పుడే, మొత్తం కప్పేసి అంతా. ఇక్కడైతే వాళ్ళే మనకి దాంట్లో లారీలో ఎక్కిస్తారంట వాళ్ళే. ఇప్పుడైతే మేము ఈ బొమ్మనైతే బుక్ చేసుకున్నాము. మా ఎదురుగానే ఉన్న బొమ్మ అప్పటికప్పుడు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మేమైతే నేమ్ రాపిచ్చేసుకుంటున్నాం అనమాట బొమ్మ వెనకాల. అండ్ మా ఏరియా నేమ్ అండ్ నెంబర్, వాళ్ళు ఏదో నెంబర్ వేశారు, అది మాది. సో ఇంకా అది మాది అన్న బొమ్మ. ఓకే, మేమైతే ఇంకా లాస్ట్లో దానికి ఇంకా డెకరేషన్ ఉంది కాబట్టి మేము ఏమేమి వేయాలో ఇంకా చెప్పేసి వచ్చాము. లైక్ చేతికి ఓం అలా ఓం, కింద మూషికానికి నామాలు, అండ్ నందికి సమ్ డెకరేషన్స్ అలా చెప్పేసి వచ్చామన్నమాట. వాళ్ళైతే మాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, రేపు మీరు వచ్చేటప్పుడు కాల్ చేయమన్నారు. సో వాళ్ళైతే వేసి ఉంచుతారనమాట అక్కడ.
సో అంతా అయిపోయింది, ఇంకా మా బుకింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట కార్లో. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.